కుమారుడి హిట్ అండ్ రన్ కేసులో మాజీ మంత్రి సీదిరి అరెస్ట్ అయ్యారు. మరోవైపు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ఇవాల్టికి వాయిదా పడింది. ఆయన అరెస్టు సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కొడుకు కేసు మాజీ మంత్రి వైసీపీ నేత సీదిరి అప్పలరాజు వెడక చుట్టుకుంది. హిట్ అండ్ రన్ కేసులో తన కుమారుడు అరవ్ వర్మను తప్పించే ప్రయత్నం చేశారన్నది ఆయనపై అభియోగం. దాంతో ఈ కేసులో అప్పలరాజును ఏ3గా చేర్చారు. నిన్న శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని ఆయన నివాసంలో అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. స్టేషన్లో అప్పలరాజు స్టేట్మెంట్ను రికార్డు చేశారు. అంతకుముందు సీదిరి అప్పలరాజు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది కోర్టు. ఆ తర్వాత అప్పలరాజు ఇంటికి పోలీసులు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో సీదిరి నివాసానికి వెళ్లారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేసు విషయానికొస్తే కాశీబుగ్గలో ఈ నెల 10వ తేదీ రాత్రి సీదిరి అరవ్ వర్మ బైక్ను ఓవర్ స్పీడ్తో నడుపుతూ ఢీకొట్టడంతో గొర్రెల కాపరి దానయ్య మరణించాడని పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగాక అరవ్ను అక్కడి నుంచి ఓ కారులో తరలించిన దృశ్యాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. కుమారుడి స్థానంలో అప్పటికప్పుడు మరొకరిని ప్రవేశపెట్టి కాపాడేందుకు అప్పలరాజు ప్రయత్నించారనేది పోలీసుల వాదన. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన అరవ్ వర్మ రిమాండ్లో ఉన్నాడు. మరోవైపు తనను అరెస్టు చేసిన పోలీసులపై అప్పలరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఓవరాల్గా సీదిరి అరెస్ట్ స్థానికంగా చర్చనీయాంశమైంది.